Before starting trigonometry, I tell lower classes formulae. First one. In x to the power of n, x is called base and n is called power or exponent or index. తెలుగులో x to the power of n లో xను ఆధారం అనియు nను ఘాతాంకమనియు ఘాతాంకమనియు అందు. సో ఇక్కడ చూడండి, ఇన్ x to the power of n, x is called base, ఆధారం. ఈ ఆధారం లేదనుకోండి, ఇది కింద పడిపోతుంది. బేస్మెంట్ అంటారు చూడండి. బేస్మెంట్ అంటే పునాది. ఇల్లు కట్టేటప్పుడు మనము భూమిపై నుంచి గోడ కట్టుకోకుండా భూమి లోపల కొంత గుంత తీసి భూమి లోపల నుంచి గోడ కడతా వస్తారు. అట్లా కట్టకపోయినారనుకోండి, ఏమవుతుంది? గోడ కూలిపోతుంది. భూమి ఏమాత్రం కుంగిపోయినా, ఒకవేళ ఏదైనా భూకంపం వచ్చినా, ఏదైనా దానికి గట్టిగా వరద నీళ్లు తాకినా వెంటనే గోడ కూలిపోతుంది. అంటే ఇది ఆధారం, పునాది. ఇది పవర్, అంటే ఈ ఆధారము యొక్క, ఈ పునాది యొక్క పవర్ను తెలియజేస్తుంది. ఎన్ అనేది పవర్. దీని స్ట్రెంగ్త్ను, అంటే ఈ బేస్ యొక్క స్ట్రెంగ్త్ను పవర్ తెలియజేస్తుంది. దాన్నే ఎక్స్పోనెంట్ అంటాము, లేదా ఇండెక్స్ అని కూడా అంటాము. అదే తెలుగులో కూడా అంతే. x to the power of n లో xను ఆధారం లేదా భూమి అని కూడా అంటారు. భూమి లేదా ఆధారము. ఎన్ను ఘాతాంకం అంటే చూడండి, మీరు వినింటారు అక్కడ కూడా. ఘాతాంకం అని కాకుండా ఘాత అంటే వాని ఘాత చూడరా ఎంత పెద్దగా ఉందో. ఘాత అంటే కంఠం, ఆ సౌండ్. కొందరు మాట్లాడితే 250 మీటర్ల దూరం వరకు కూడా వినపడుతుంది. అంటే వాని ఘాత, ఆ సౌండ్. అర్థమైందా? సౌండ్. ఘాత అంటే కనుక దీని యొక్క ఘాత అంటే దీని యొక్క పవర్, దీని యొక్క శక్తి, దీని యొక్క సౌండ్ ఎంతవరకు ఉంది అనేది ఇది తెలియజేస్తుంది. అంటే ఘాతాంకం అంటారు తెలుగులో దీన్ని. నెక్స్ట్ సెకండ్ వన్, x, x are called like terms. x, x are called like terms. తెలుగులో x, x లను సజాతి పదాలు అంటారు. సార్ లైక్ x, x చూడండి, ఇక్కడ x, ఇక్కడ x అంటే లైక్ ఒకే విధంగా ఉన్నాయా? ఈ రెండు పదాలు కూడా, ఈ రెండు టర్మ్స్ కూడా ఒకే విధంగా ఉన్నాయా లేదా? ఉంటాయి. ఇక్కడ x, ఇక్కడ x అంటే ఒకే జాతికి చెందినవి. x, xలను సజాతి అంటే ఒకే జాతి. మనమందరం ఉండాం,
మనం ఏమంటాం, మిమ్మల్ని నన్ను మనమంతా ఏ జాతికి చెందిన వాళ్ళము? ఒకే జాతికి చెందిన వాళ్ళం. ఏ జాతి? మానవ జాతి. ఒకే జాతికి చెందిన వాళ్ళం, సజాతికి చెందిన వాళ్ళం. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ ఫార్ములా, ఎక్స్ కామా ఏ ఆర్ కాల్డ్ అన్లైక్ terms. X, ఏలను విజాతి పదాలు అంటారు. ఇప్పుడు ఒక పని ఉంది, వస్తాలే బయటికి వస్తాలి. కూర్చున్నా X, A are called unlike terms. అంటే చూడండి, వీటిని ఎక్స్ కామా ఏలను గమనించండి. ఇది ఎక్స్, ఇది ఏ. చూడడానికి వేరు వేరు జాతి, ఒకే జాతికి చెందినవి కాదు. కాబట్టి ఎక్స్ కామా ఏలను విజాతి పదాలు, వేరు వేరు జాతికి చెందినవి. ఇప్పుడు మనం మనం మనుషులం, మానవ జాతికి చెందిన వాళ్ళం. ఏదో కుక్కనో ఆవునో తీసుకున్నాం అనుకోండి, అవి ఏమవుతాయి? వేరే జాతికి చెందినవి, జంతు జాతికి చెందినవి. కాబట్టి విజాతి వేరు వేరు జాతులకు చెందిన వాటిని విజాతి పదాలు అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, the coefficient of x is 1. x యొక్క తెలుగులో x యొక్క గుణకము 1. సో ఇక్కడ x యొక్క గుణకము అంటే ఎక్స్కు ముందు అంటే మల్టిప్లికేషన్గా ఏమొస్తుంది? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఇంగ్లీష్లో కోఎఫిషియంట్ అంటారు. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, తెలుగులో ఎక్స్ యొక్క గుణకం అంటే ఎక్స్కు మల్టిప్లికేషన్గా ముందు ఏమొస్తుంది? ఏముంది ఎక్స్కు మునుపు? ఏం లేదంటే ఇంకో 1 into x equal to x. Thus the coefficient of x is here 1. Next, fourth one.
1. The power of x is 1. దీన్నే తెలుగులో x యొక్క ఘాతాంకము, x యొక్క ఘాతాంకము 1. ఇక్కడ చూడండి, ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1. పవర్ అంటే ఈ ఎక్స్కు పైన ఉంది. ఎక్స్కు పైన అంటే ఇక్కడ ఏం కనబడడం లేదు. ఏం లేనప్పుడు ఏం చెప్పాలా? పవర్ ఏముందంటే 1 ఉందన్నాను, అక్కడ 0 ఉందన్నప్పుడు 1 ఉందని చెప్పాలి. ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1. ఎక్స్ యొక్క ఇక్కడ పవర్ ఏమంటారు? దీన్ని తెలుగులో ఈ ఎక్స్కు పైన ఉండేదాన్ని ఘాతాంకం అంటారు. ఘాతాంకం ఇక్కడ ఏం కనపడడం లేమంటూ, ఏం కనపడకపోతే దీన్ని ఇక్కడ కనపడలేదని మనం 0 అని చెప్పకూడదు, 1 ఉంది. ఎక్స్ యొక్క ఘాతాంకము 1. సో దీస్ ఫార్ములే ఆర్ very useful to you. If do not learn these formulas, then mathematics will be so difficult. So you must learn these formulas. Okay? So you should write these 4 formulas, each one 5 times. ఈ 4 ఫార్ములాస్లో ఒక్కొక్కటి 5 సార్లు రాయాల. యూ షుడ్ రైట్ విత్ ప్రొనౌన్సియేషన్. పలుకుతూ రాయండి. డోంట్ రైట్ వితౌట్ ప్రొనౌన్సియేషన్. ఏదో టీవీ చూస్తున్నాం, సెల్ చూస్తున్నాం రాయద్దు. రాసినా కూడా ఉపయోగం ఉండదు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని సూత్రాలు చెప్తాను. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే పవర్స్ గురించే మాట్లాడతాం కాబట్టి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటారు. కేవలం పవర్స్ గురించే మాట్లాడతాం. దీంట్లో తెలుగులో ఘాతాంక న్యాయాలు. ఘాతాంక న్యాయాలు అంటే ఘాతాంకాల గురించే చదువుతాం. అది ఫస్ట్ ఫార్ములా. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఎక్సే, ఇక్కడ బేస్ ఎక్సే. బేసెస్ ఆర్ ఈక్వల్. సో బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఇంటూ కనుక ఉంటే అప్పుడు ఏం చేయమంటాడు? పవర్స్ రెండింటిని యాడ్ చేయమంటాడు. బేసెస్ ఈక్వల్గా ఉండాలా, మధ్యలో ఏ సైన్ ఉండాలా? మల్టిప్లికేషన్ సైన్ ఇంటూ ఉండాలి. అప్పుడు ఏం చేయమంటాడు? ఈ 2 పవర్స్ను యాడ్ చేయమంటాడు. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. 2 square into 2 to the power of 4 is equal to. చూడండి ఇక్కడ చూడండి, బేస్ 2. Here also base 2. So add these 2 powers. 2 to the power of, ఇక్కడ m ప్లస్లో ఏముంది? 2. సో 2 రాయండి. n ప్లస్లో 4. ఇక్కడ సూత్రం ప్రకారం వచ్చే ప్లస్ m ప్లస్, ఇక్కడ ప్లస్. n బదులు ఏముంది? n బదులు 4. That is equal to 2 to the power of 6.
బేసెస్ ఈక్వల్గా ఉండాలా, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంటే ఆ పవర్స్ను రెండింటిని యాడ్ చేయమంటారు. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, x to the power of m by x to the power of n is equal to x to the power of m minus n. ఇది సెకండ్ ఫార్ములా. ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసెస్ ఈక్వల్గా ఉండాలా, బేసెస్ ఈక్వల్గా ఉండి వాటి మధ్యలో ఏ గుర్తు ఉండాలా, డివిజన్ సైన్ ఉండాలి, భాగహారపు గుర్తు ఉండాలి. బేసెస్ ఈక్వల్గా ఉండాలా, మధ్యలో భాగహారపు గుర్తు డివిజన్ గుర్తు కనుక ఉంటే అప్పుడు న్యూమరేటర్ యొక్క పవర్లో నుంచి డినామినేటర్ యొక్క పవర్ను తీసేయబడతారు. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివిజన్ సైన్ ఉంటే న్యూమరేటర్ యొక్క పవర్ నుండి డినామినేటర్ యొక్క పవర్, న్యూమరేటర్ పవర్ ఎంత ఉంది ఇక్కడ. సో ద నంబర్ అబౌవ్ ద లైన్ ఈజ్ కాల్డ్ న్యూమరేటర్, ద నంబర్ బిలో ద లైన్ ఈజ్ కాల్డ్ డినామినేటర్. ఈ డివైడెడ్ బై పైన ఉండే దాన్ని లవం అంటారు తెలుగులో. డివైడెడ్ బై కింద ఉండే ఈ టర్మ్ హారం అంటారు. ఇంగ్లీష్లో న్యూమరేటర్, డినామినేటర్, తెలుగులో లవము, హారం. సో బేసెస్ ఈక్వల్గా ఉండాలి, మరియు మధ్యలో డివిజన్ సైన్ ఉండాలి. అప్పుడు పవర్స్ను తీసేయమంటారు. ఏ పవర్ నుండి, న్యూమరేటర్ యొక్క పవర్ నుండి డినామినేటర్ యొక్క పవర్ను తీసేయమంటారు. దీనికి ఎగ్జాంపుల్, 2 square by 2 to the power of -4 is equal to, ఏం చేయాలి, అక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్. 2 ఉంటే ఇక్కడ 2 ఉంది, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది. అంటే ఈ సూత్రం ప్రకారం ఇక్కడ కండిషన్స్ సరిపోతున్నాయి కాబట్టి ఈ సూత్రాన్ని మనం దీనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏం అభ్యంతరమే లే, వాళ్ళు చెప్పిన ప్రకారమే ఉంది, వాళ్ళు చెప్పిన లా ప్రకారమే ఉంది. ఇది వేరేగా ఏం లేదు. బేసెస్ ఆర్ ఈక్వల్ 2 2. ఓకే, మధ్యలో ఏమున్నారంటున్నారు, డివిజన్ సైన్. సో మధ్యలో డివిజన్ సైన్ కూడా ఉంది. సో ఇంకేం అభ్యంతరమే లేదు. మనం ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో అప్పుడు ఏం చేయమంటారు, న్యూమరేటర్ పవర్లో నుంచి, న్యూమరేటర్ పవర్ ఎంత ఉంది 2 మైనస్ సూత్రంలో వచ్చే మైనస్, సూత్రంలో ఏమొస్తుంది, m మైనస్. సో n ఏముంది బాగా గమనించండి, n ఏముంది 4 కాదు, ఇక్కడ -4 వేస్తారు. n బదులు -4, n బదులు -4 అంటే -4 ఆఫ్ మీన్స్ ఇంటూ మల్టిప్లికేషన్ సైన్కే బ్రాకెట్ వాడతాం, దాన్ని ఆఫ్ అంటుంటాం. ఓకే, సో 2 to the power of 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మీకు చిన్న తరగతుల్లో టీచర్స్ చెప్పింటారు, మీకు చిన్న తరగతుల్లో లోయర్ క్లాసెస్లో, ఎర్లియర్ క్లాసెస్లో చెప్పింటారు మీకు ఫార్ములాస్. కాకపోతే మీరు మర్చిపోయింటారు, టీచర్స్ ఏమో చెప్పింటారు, ఏ టీచర్ అయినా కూడా చెప్తారు అవన్నీ, మీరు మర్చిపోయి ఉండొచ్చు. అయినా ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇవి రాకపోతే కనుక మీరు చాలా కష్టపడతారు ఇంటర్మీడియట్లో. ఇవి రాకనే మ్యాథమెటిక్స్ రావనేది పిల్లలు. మెయిన్గా రీజన్ ఏంటంటే ఈ బేసిక్స్ రావనుకో అప్పుడు కష్టం. ఇంటికి ఇల్లు కట్టాలనుకోండి, ఎంత పెద్ద మేడైనా కట్టుకుందాం, ఏం చేయాలి మనము, పునాది బాగుండాలి. పునాది బాగుంటే దానిపైన ఎన్ని మేడలైనా కట్టుకోండి, మీ ఇష్టం వచ్చినన్ని కట్టుకో. అపార్ట్మెంట్లు చూడండి ఎన్ని అంతస్తులు ఉంటాయో. దానికి ఏం చేసింటాడు, భూమి లోపల పిల్లర్స్ వేసింటాడు, పిల్లర్స్ వేసి దానిపైన బిల్డ్ చేస్తాడు. పిల్లర్స్ వేసి
భూమి లోపల ఉంటాయి పిల్లర్స్. మొన్న జరిగింది చూడండి, సింహాచలం అప్పన్న ఒక ఇన్సిడెంట్, గోడ కూలి ఏం జరిగింది, సుమారు 7 మంది ఏమో భక్తులు చనిపోయినారు. విషాదకరమైన సంఘటన. ఎందుకు జరిగిందంటే కారణం ఏంటంటే ఆ గోడ ఏ విధంగా కట్టినారు, గోడ భూమి లోపల నుంచి కట్టకుండా, అంటే పునాది లేకుండా భూమి పైనుంచే కట్టారు గోడ. బేస్ లేదు కాబట్టి ఆ వరద నీరు ఫోర్స్కి ఏమైందంటే అది పడిపోయి, వరద నీరు వచ్చి ఏదైనా ఫోర్స్ తగిలినా పునాది లేకపోతే ఊరికనే పడిపోతుంది. లేదన్నా ఏదైనా భూకంపం వచ్చి కొద్దిగా భూమి కదిలినా పడిపోతాయి. లేదంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే భూమి స్వభావాన్ని బట్టి ఇవి కొంత కుంగుతాయి లోపలికి. దాన్ని అందుకే ఏం చేస్తారంటే భూమి లోపల కడతారు గోడ కానీ లేకపోతే పిల్లర్స్ కానీ వేస్తారు. దానిపైన ఇంకా నువ్వు ఎన్ని అంతస్తులను పట్టుకో, పునాది పైన నిలబడుతుంది భవంతి. లేదనుకోండి కూలిపోతుంది. నువ్వు పునాది కట్టడం మొన్ననే జరిగింది చూడండి, మీరు కూడా గమనించి పేపర్ చదివింటే కనుక ఆ సంఘటన మీకు కూడా తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ ఫార్ములా, x to the power of m whole to the power of n is equal to x to the power of mn. సో కేవలం పవర్స్ గురించే మాట్లాడతాం చూడండి ఇక్కడ, అందుకే ఆ పేరు కూడా అట్లే పెట్టినారు. లాస్, ఘాతాంక న్యాయాలు, ఘాతాంకానికి సంబంధించిన ధర్మాలు, అవి పాటించే నిబంధనలు అని అర్థం. సో ఇక్కడ పవర్కు పవర్ ఉంది, పవర్కు పవర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. పలకడంలోనే ఉంది చూడండి మీనింగ్, హోల్ మొత్తానికి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. హోల్ ఆ పలకడం కూడా మనం బాగా పలకాలి, అందుకే ప్రొనౌన్సియేషన్ ఉండాలి. మీరు రాసేటప్పుడు కూడా ఫార్ములాస్ ప్రొనౌన్సియేషన్ ఉంటే కనుక బాగా అర్థమవుతుంది. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. అప్పుడు ఏం చేయమంటాడంటే ఈ రెండు పవర్స్ను కూడా మల్టిప్లై చేయమంటాడు. ఎం ఇంటూ ఎన్, ఎంఎన్. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ 2 square whole to the power of 4. 2 square whole to the power of 4 is equal to, సో ఇక్కడ x అట్లా వచ్చింది. ఏం చేసినాను ఇక్కడ, ఈ రెండు పవర్ని ఏం చేసినాను, మల్టిప్లై చేసినాను. ఎంఎన్, ఎం ప్లేస్లో ఏముంది 2, ఎన్ ప్లేస్లో 4. సో ఎంఎన్ అంటే 2 into 4, 2 to the power of 2 into 4, 2 into 4 that equal 2 to the power of 8, 4 into 2, 8, 2 into 4, 8. So next formula, fourth one. ఈ ఫార్ములా ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా, ఈ ఫార్ములాకు ఎక్స్టెన్షన్ అంటే పొడిగింపు, దానికి పొడిగింపే ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా. x to the power of m into y to the power of n by p to the power of r into p to the power of s whole to the power of l is equal to divided by ఎదురుగా is equal to x to the power of m into y to the power of n by p to the power of r into p to the power of s whole to the power of l. అంటే అర్థం మొత్తం బ్రాకెట్తో ఇది పవర్ వస్తుంది, మొత్తం హోల్ అంటే బ్రాకెట్లోని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం న్యూమరేటర్కి వస్తుంది పవర్, డినామినేటర్కు పవర్ వస్తుంది, లవానికి ఈ పవర్ వస్తుంది, హారానికి పవర్ వస్తుంది. లవంలో చూడండి, లవంలో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం
హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం. పక్కన చూడండి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎల్. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎల్ అంటే ప్రతిదానికి వస్తుంది న్యూమరేటర్. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎంకి వస్తుంది, వై టు ద పవర్ ఆఫ్ ఎన్కి వస్తుంది, పీ టు ద పవర్ ఆఫ్ ఆర్కి వస్తుంది, పీ టు ద పవర్ ఆఫ్ ఎస్కు వస్తుంది. సో దాని ప్రకారం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎంఎల్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎంఎల్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ ఎంఎల్ బై పీ టు ద పవర్ ఆఫ్ ఆర్ఎల్ ఇంటూ పీ టు ద పవర్ ఆఫ్ ఎస్ఎల్. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎంఎల్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ ఎన్ఎల్. దీనికి ఎక్స్టెన్షన్ చూడండి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి న్యూమరేటర్లోకి డినామినేటర్. ఓకే, సో ప్రతిదానికి వస్తుంది హోల్ టు ద పవర్. ఇట్లా ఎన్నైనా రాసుకో, నువ్వు న్యూమరేటర్లో ఎన్నైనా రాసుకో, డినామినేటర్లో ఎన్నైనా రాసుకో, అన్నిటికీ వస్తుంది పవర్. నువ్వు ఇంకొక టర్మ్ ఏదైనా ఇంకోటి రాసుకున్నావు అనుకోండి, ఇక్కడ ఇంకోటి, దానికి కూడా పవర్ వస్తుంది. బ్రాకెట్లో ఉంటే, లోపల బ్రాకెట్ లోపల ఉంటే వస్తుంది. సో దానికి ఎక్స్టెన్షన్. దీనికి ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 4 బై పీ టు ద పవర్ ఆఫ్ పీ క్యూబ్డ్ ఇంటూ పీ టు ద పవర్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. సో ప్రతిదానికి పవర్ వస్తుంది. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనుకోండి. ఆ సూత్రం ప్రకారం ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 2, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 2, 4 ఇంటూ 2 8. డైరెక్ట్ వేస్తున్నాను, అర్థం చేసుకోవాలి. వై టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 2, ఈ రెండు పవర్స్ను మల్టిప్లై చేసిన. నెక్స్ట్ బై వై టు ద పవర్ ఆఫ్ 8 బై ఇక్కడ పీ క్యూబ్డ్ హోల్ స్క్వేర్ ఏమన్నా ఉండదులేండి. పీ టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ 2, 3 ఇంటూ 2 6, పీ టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ క్యూ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 2, క్యూ టు ద పవర్ ఆఫ్ 10. ఈ సూత్రం అప్లై అవుతుంది చూడండి. ఈ బ్రాకెట్లో ఉండే ప్రతిదానికి కూడా ఈ పవర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా దాని ప్రకారమే ఈ పవర్ వీటన్నిటికి, దీనికి ఎక్స్టెన్షన్, దీనికి పొడిగింపు అంతే. నా బ్రాకెట్లో ఎన్నైనా ఉండదు, న్యూమరేటర్లో ఎన్నైనా ఉండదు, డినామినేటర్లో ఎన్నైనా ఉండదు, ప్రతిదానికి కూడా పవర్ అనేది, హోల్ పవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 5th ఫార్ములా. X to the power of 0 is equal to 1. X to the power of 0 is equal to 1. దీనికి ఎగ్జాంపుల్ 116 whole to the power of 0 is equal to 1. బేస్ ఎంతైనా ఉండు, బేస్ ఎంత ఉన్నా పవర్లో 0 ఉంది అంటే దాని విలువ 1 సమానం. 0 అనకూడదు. బేస్ ఎంతైనా రాసుకోండి, కోట్లు రాసుకోండి, పవర్లో 0 కనపడింది అంటే దాని విలువ 1కి సమానమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు అనుకోండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏమవుతుంది, అతను ఏదైనా ఒక జిల్లా పర్యటనకు కానీ, లేదైనా ఒక ఊరికి పర్యటన కానీ, ఏదైనా ప్రారంభోత్సవానికి అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏందో, అది ఒక ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ ఓపెన్ శంకుస్థాపన చేయడము, లేకపోతే ఓపెనింగ్ చేయడము, ఏదైనా బ్రిడ్జి అనుకుంటే బ్రిడ్జిని ఓపెనింగ్ చేయడము, ఏ ఒకటి చేస్తుంటారు. అట్లా ముఖ్యమంత్రి అనేది జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, అక్కడి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తహసీల్దారు, కలెక్టరు,
ఆర్డీఓ అంటే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడు పవర్లో ఉన్నప్పుడు, అంటే ఆ సభకు ఎట్లెట్లా జనాలు ఎస్పీ ఏం చేస్తాడో జనాన్ని ఎట్లెట్లా కంట్రోల్ చేయాలా. ముఖ్యమంత్రి అంటే పెద్ద జనాలు ఎక్కువ వస్తారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే ఎక్కువ మంది జనాలు వస్తారు సభ పెడితే కనుక. కాబట్టి ఆ జనాన్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలా, ఎక్కడ పార్కింగ్ పెట్టాలా, వాహనాలు ఎంత దూరంలో పార్కింగ్ పెడితే ట్రాఫిక్ జామ్ కాదు, ఇట్లా అన్ని ముందుగానే కలెక్టరు, ఈ ఎస్పీ, ఇంకా ఈ డిఆర్ఓ, రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళంతా కలిసి చర్చించుకొని ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఏర్పాట్లు చేస్తారు ముఖ్యమంత్రి సభ. అదే అధికారంలో లేడనుకోండి ముఖ్యమంత్రి, అధికారంలో అతని పార్టీ ఓడిపోయింది, అతను అధికారం కోల్పోయినాడు. ఇది సహజంగా జరుగుతుండేది. ఒక్కొక్కసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక్కొక్కసారి ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏమైంది, అతను ఒక జిల్లా పర్యటనకు పోయినాడు అనుకోండి, అప్పుడు ఏ అధికారి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయరు. అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి అతని ఆ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తాడు. ఎప్పుడైతే ఆ పదవి పోయిందో ఎవరు కూడా అతని పర్యటనకు ఏర్పాట్లు చేయరు, ఏం చేయరు. అంటే పవర్లో పోతే, పవర్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, పవర్ ఉంటే అతనికి కొంతమంది అధికారులు, ప్రభుత్వ అధికారులు కూడా తోడవుతుంది, బలం తోడవుతుంది. పవర్ ఉంటే ఏదైనా ఉంటే బలం దీనికి. ముఖ్యమంత్రికి ఆ పవర్ ఉంటే, ముఖ్యమంత్రి అనే ఆ పవర్ శక్తి కనుక ఉంటే ప్రతి అధికారి కూడా సహకరిస్తారు. అంటే దీనికి శక్తి వస్తుంది పవర్ ఉంటే. ఈ పవర్ లేదనుకోండి, ఆ ముఖ్యమంత్రి అనే పవర్ అనేది లేదనుకోండి, అప్పుడు ఏమైపోతాడు ముఖ్యమంత్రి? ఏకాకి ఎవరు కూడా ఎస్పీ పట్టించుకోరు, కలెక్టర్ పట్టించుకోరు, వాళ్ళకు పోయేం స్వాగతం పలకరు. ఎందుకంటే అతను ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు అనుకోండి, మళ్ళీ అంతే, మళ్ళీ బలం వస్తుంది. పవర్ వస్తే బలం వస్తుంది, పవర్ ఉంటే బలం ఉంటుంది. పవర్ ఉంది అనుకోండి, ఇప్పటికి x² ఉంది అనుకోండి, పవర్ ఉంది, ఇక్కడ పవర్ ఉంది అంటే అప్పుడు ఈ పవర్ ఏం చెప్తుంది, ఈ బేస్ను, ఈ పవర్ అనేది ఈ బేస్ను అన్నిసార్లు మల్టిప్లై చేయమని చెప్తుంది. అంటే ఎక్స్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలా, x × x 2 times మల్టిప్లై చేయమంటుంది. ఈ పవర్ ఏం చెప్తుంది అంటే, ఈ పవర్ ఎక్స్పోనెంట్ ఏం చెప్తుందంటే బేస్ను అన్నిసార్లు మల్టిప్లై చేయను అని చెప్తుంది. అందుకే దాన్ని పవర్ అన్నారు. ఒకవేళ 3 ఉంది అనుకోండి, ఇక్కడ x³ ఇక్కడ 3 times xను మల్టిప్లై చేయాలి, దాన్ని బట్టి ఆ పవర్ని బట్టి. అదే ఇక్కడ 0 ఉంది అనుకో, పవర్ లేదు, ఇల్లే లేదు, ఇక్కడ ఇల్లు లేదు, దాంట్లో సంసారంలో ఉంటారు, ఉండే ప్రసక్తి. ఇక్కడ పవర్ లేదు, పవర్ లేనప్పుడు ఇల్లు లేదు, దాంట్లో సంసారం ఉంటారనే దానికి ప్రసక్తే లేదు. ఇల్లు లేనప్పుడు సంసారం ఎక్కడి నుంచి వస్తుంది? సంసారం ఉండదు. నెక్స్ట్ x to the power of n. ఇక్కడ x to the power of n 1/x to the power of -m గా రాయొచ్చు ఉంటుంది. పవర్లో ఇక్కడ ఏముంది, పవర్కు సైన్ ఏముంది, ఏం లేకపోతే ఏమున్నట్లు ప్లస్ ఉన్నట్లు, ఏం లేదంటే గుర్తు ఏమున్నట్లు ప్లస్, అంటే x to the power of m. దీనికి మనకు పవర్లో మైనస్ కావాలనుకోండి, ప్రాబ్లమ్స్లో మనకు ఆ విధంగా అవసరం అవుతుంది. అప్పుడు మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ విధంగా దాన్ని రాసుకోవచ్చు అంటే కనుక ఈ టర్మ్ను డినామినేటర్కి తెచ్చి రాసుకోమంటాడు. ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, దాన్ని 1/గా రాసుకోమంటాడు. 1/, అప్పుడు నువ్వు పవర్కు సైన్ మార్క్స్ రాసుకోవచ్చు అంటాడు. 1/గా రాసుకుంటే 1/గా రాసుకుంటే ఈ పవర్ యొక్క సైన్ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు అంటాడు. అదొక కండిషన్, ఒక లా. అది కూడా పవర్కి సంబంధించింది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడేవన్నీ కూడా
పవర్కి సంబంధించినవి. సో దీనికి ఎగ్జాంపుల్ టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 4 అనుకున్నాం. 2 to the power of 4 ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేసిన x to the power of m. ఇక్కడ కూడా 4కు సైన్ ఏముంది, ఏం లేకపోతే ప్లస్ ఉంది. ఇక్కడ దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు, మీకు చిన్న తరగతి టీచర్స్ కూడా చెప్పింటారు. సో దాన్ని ఏం రాసుకోవచ్చు, 1/2 to the power of -4. పవర్లో ఇక్కడ ప్లస్ ఉంది, కానీ మనకు కావాలి ఆ విధంగా, ప్రాబ్లంలో మనకు ఆ విధంగా అవసరం అవుతుంది మనకు. కాబట్టి మనము ఈ విధంగా రాసుకోవచ్చు అంటారు. నెక్స్ట్ ఫార్ములా సెవెంత్ వన్, x to the power of -m. ఇప్పుడు పవర్లో మైనస్ ఉందనుకోండి, పవర్లో మైనస్ ఉంది, ఇక్కడ మనకు మైనస్ అవసరం లేదు ప్రాబ్లంలో. దాన్ని ఏ విధంగా మార్చుకొని రాసుకోవచ్చు, 1/x to the power of m. మైనస్ ఏం ఉంది ఇక్కడ పవర్లో, మనకు కొన్నిసార్లు ప్రాబ్లంలో అవసరమైన దానికి అనుగుణంగా మార్చుకుంటాం. పవర్లో మైనస్ అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని డినామినేటర్కి తెచ్చి రాసుకుంటాం. 1/x to the power of m. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అయిపోయింది చూడండి, ఇది ఒక సూత్రం. దీనికి ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఇదే రాసుకున్నాం, 2 to the power of -4 ఈజ్ ఈక్వల్ టు, దీని ప్రకారమే x ప్లేస్లో 2 ఉంది, m ప్లేస్లో 4 ఉంది, మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సేమ్ అదే ఫార్ములా తింటాం, 1/-2 to the power of 4 +4 అని రాయం. ఏం లేదంటే కనుక సైన్ ప్లస్ ఉంది, కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా వచ్చాయి. 1/2 to the power of 4. ఈ ఏడింటిని కూడా లాస్ ఆఫ్ ఇండిసెస్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఏదైనా ఉండొచ్చు, ఏదైనా కూడా తప్పలేదు. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్కరిని చెప్తుంటారు, ఏది చెప్పినా కూడా కరెక్ట్, తప్పకుండా. ఇవి కూడా మీరు నేర్చుకోవాలి, ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. సో యూ షుడ్ రైట్ దీస్ 7 ఫార్ములే, ఈచ్ వన్ write each one 10 times. You should write each formula 10 times. Write with pronunciation. Write with pronunciation. Don't write without pronunciation. Okay? పలుకుతూ రాయండి సూత్రాలు, పలుకుతూ రాయండి. x to the power of m into x to the power of n is equal to x to the power of m plus n. ఒకవేళ మీరు బయటికి పలకకపోయినా గట్టిగా మనసులో అనుకుంటురా, x to the మనసులో అనుకుంటున్నారు. మనసులో అనుకుంటా అంటే ఇంకా బాగా గుర్తుంటాయి. సో ఫస్ట్ 4 అని చెప్పినాను కదా, 4 of 5 ఫార్ములాస్ అవి 5 times రాయండి ఒక్కొక్కటి. నెక్స్ట్ ఈ లాస్ ఆఫ్ ఇండిసెస్ ఫార్ములాస్ ఒక్కొక్కటి 10 times రాయండి. ఓకే, 10 times రాయండి. ఇవి వస్తేనే మీకు మ్యాథమెటిక్స్ అవుతుంది, లేకపోతే వెరీ వెరీ డిఫికల్ట్. మ్యాథమెటిక్స్ చాలా కష్టం అవుతుంది. ఏం టీచర్ ఇట్లా చెప్పినాడు, ఏంటి రాయమంటున్నాడు ఈ ఫార్ములాస్, ఊరికి చూస్తే సరిపోదు అంటే ఇంకా చూస్తే మ్యాథమెటిక్స్ రాదు. మీరు ఎప్పటికీ కూడా మ్యాథమెటిక్స్ చదవకూడదు, మ్యాథమెటిక్స్ ఎప్పటికీ కూడా చదవకూడదు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ జైలుకి పోయేసరికి నువ్వు పెన్ను పేపర్ నీ చేతిలో ఉండాలి. పెన్ను పేపర్ నీ చేతిలో ఉంటేనే నువ్వు మ్యాథమెటిక్స్ చదువుకోవాలి. ఊరికే బుక్ ముందర పెట్టుకుంటే లాభం ఉండదు, అర్థమైందా? కాబట్టి పెన్ను పేపర్ తీసుకొని రాయండి.
టీచర్ చెప్పింది చేయాలి. మీ కాలేజీలో కానివ్వండి, స్కూల్లో ఎక్కడైనా కానివ్వండి, టీచర్ను ఫాలో అవ్వాలి. టీచర్ను ఫాలో కాకపోతే కనుక ఉపయోగం ఉండదు. అర్థమైనా? టీచర్ను ఫాలో అవ్వాలి ఫస్ట్. ఒక ట్రైబల్ ఏరియా, గిరిజన తెగకు చెందినది, అంటే విశాఖపట్నం సైడ్ ఉంటాయి చూడండి, లంబసింగి, అట్లా కొన్ని ప్రాంతాలు అరకు సైడ్ గిరిజన తెగలు. అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి అడవులలో. ఆ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం ఉండదు, కనీసం నడిచిపోయేదానికి కూడా సరైన దారి కూడా ఉండదు. అంటే రాళ్ళు రప్పలు అట్లా. అట్లాంటి గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. ఆ గిరిజన తెగకు చెందిన ఒక వ్యక్తి ఒక కుగ్రామంలో మన్యం ఏరియాలో నివసిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు కూడా అతను కష్టపడకుండా పెంచి పెద్ద చేసినాడు. అప్పటి వరకు కూడా వాళ్ళకి ఏ కష్టం తెలియకోకుండా తనే నడుచుకుంటూ పక్క గ్రామానికి వెళ్ళి సరుకులని కూడా తెస్తున్నాడు. పిల్లలకి ఏం పెద్దగా పని చెప్పకపోకుండా. కాలక్రమేణా అతనికి ఏమైంది, వయస్సు పెరిగింది, ఇది చేయలేకుండా ఉన్నాడు. సో కుమారులకు బాధ్యతలు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాడు. కుమారులకు బాధ్యతలు అప్పచెప్పాలని నిర్ణయించుకొని ముగ్గురిని పిలిచాడు. రండి నాయన, ఇంకా నాకు శక్తి లేదు, వయసు పెరిగిపోయింది, ఇంకా మీరు కూడా తెలుసుకోవాలి ఇప్పటి నుంచి. సో ముగ్గురు కూడా పక్క గ్రామానికి పోయి ఒక కుమారునికి కొన్ని సరుకులు చెప్పినాడు, ఒక కుమారునికి కొన్ని సరుకులు చెప్పినాడు, ఒక కుమారునికి కొన్ని దమ్మని చెప్పినాడు. ముగ్గురికి కూడా కొంత డబ్బు ఇచ్చినాడు. ఆ డబ్బుతో పాటు ఏం చేసినాడంటే తనకి ఒక దుంగను కూడా ఇచ్చినాడు. ఎర్రచందనం దుంగలు అంటాం చూడలేదు మనం, అట్లాగొక దుంగను చక్కెర ఇచ్చినాడు. మొదటి కుమారుడు ఏం చేసినాడు, దుంగను భుజాన పెట్టుకొని, డబ్బు జోబులో పెట్టుకొని, దుంగను భుజాన పెట్టుకొని బయలుదేరినాడు. అంటే ఆ గ్రామానికి, పక్క గ్రామానికి చేరడానికి ఈ గ్రామం నుంచి కాలిబాటిన 3 దారులు ఉన్నాయి. తండ్రి ఏం చెప్పినాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం చెప్పినాడు. నువ్వు ఈ మార్గంలో, నువ్వు ఈ మార్గంలో, నువ్వు ఈ మార్గంలో. సో ముగ్గురికి కూడా డబ్బు ఇచ్చినాడు. తలా కొంత డబ్బు ఇచ్చినాడు. ఈ ముగ్గురికి కూడా ఒక్కొక్కటి దుంగ కూడా ఇచ్చినాడు చక్కగా. సో ముగ్గురు కూడా, పెద్ద కుమారుడు మాత్రం డబ్బు తీసుకొని జోలో పెట్టుకొని, దుంగను భుజాన పెట్టుకొని ప్రయాణం, అతను తండ్రి చెప్పిన దిశలో ఆ మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాడు. నెక్స్ట్ రెండవ కుమారుడు, ఏదో సరుకులు కొనాలంటే డబ్బు అవసరం, కానీ ఏది తండ్రి ఇంత దుంగ ఇచ్చినాడు, బరువు అంతా ఇదెంత ఎవరు వస్తారు అని ఆ దుంగలో ఏం చేసినాడంటే సగం కట్ చేసినాడు, సగం మాత్రమే తీసుకున్నాడు. మూడవ కుమారుడు, తండ్రికి ఏది తెలియదు, సరుకులు కొనాలంటే డబ్బు కావాలా అంతే, దుంగతో ఏం అవసరం ఉంది, ఎందుకు ఇచ్చినాడు తండ్రి, అనవసరంగా ఇచ్చినాడు, ఈ బరువు అంతా ఎవరు మోస్తారని అది ఆడబడేసినాడు. సో రెండవ కుమారుడు సగం దుంగని తీసుకొని బయలుదేరినాడు. మూడవ కుమారుడు అసలు అది పడేసినాడు. ఇది ఎంత బరువు ఎందుకు, డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉంటే సరుకులు ఇస్తారు, వస్తువులు ఇస్తారు, ఇది ఎందుకు అవసరం లేదు. సో ముగ్గురు పోయినారు. ముగ్గురికి కూడా 3 మార్గాలు, విభిన్న మార్గాలు చెప్పినాడు దారులు. 3 మార్గాలలో పోయినారు. 3 మార్గాలలో పోతే ముగ్గురికి ఒక నది అక్కడ వచ్చింది. పెద్ద కుమారుడు తండ్రి చెప్పినట్టు దుంగను మోసుకొని పోయినాడు, డబ్బుతో పాటు దుంగను కూడా మోసుకొని పోయినాడు. అంటే ఆ నది వెడల్పు ఆ తండ్రి ఇచ్చిన దుంగకు కరెక్ట్గా పొడవుకు సమానంగా ఉంది. అంటే ఆ నదికి యువతల నుంచి అవతలకి ఆ దుంగ వేసినాడు పెద్ద కుమారుడు. ముగ్గురికి ఈత రాదు. తండ్రికి తెలుసు వీళ్ళకి ఈత రాదు, ఏ మార్గంలో పోయినా నది అడ్డం వస్తుంది. అందుకే డబ్బుతో పాటు తండ్రి జాగ్రత్తగా దుంగను కూడా ఇచ్చినాడు. కానీ ఈ పెద్ద కుమారుడు మాత్రం తండ్రి ఎందుకు ఇచ్చినాడు అతనికి కూడా తెలియదు. పెద్ద కుమారుని కూడా కారణం ఏందో తెలియదు, తండ్రి ఎందుకు ఇచ్చినాడో తెలియదు. అని తండ్రి ఇచ్చినాడు తీసుకొని కూడా అని నమ్మినాడు. ఎటువంటి తండ్రిని నమ్మినాడు. తండ్రి చెప్పింది నిజం అనుకున్నాడు.
ఎందుకో ఇచ్చినాడు, అతనికి నిజమనేది తెలుస్తుంది, అబద్ధమనేది కూడా తెలియదు. ఎందుకో ఇచ్చినాడు, తండ్రి చెప్పినట్టు చేస్తాను, ఇంతవరకు తీసుకోండి అంటే తండ్రి చెప్పిన మాట విన్న పెద్ద కుమారుడు నది దాటి అవతలి గ్రామానికి పోయి సరుకు తెచ్చుకోగలిగినాడు. రెండవ కుమారుడు ఏం చేసినాడు, అది పరువు అని దాంట్లో సగం మాత్రమే తీసుకొని పోయినాడు. అది సగం తీసుకొని పోతే అవతలి గట్టుకి ఏడొస్తుంది, ఇవతలి గట్టు నుంచి రాదు. తండ్రి ఖచ్చితంగా ఇచ్చినాడు. ఆ నది వెడల్పుమైన ఈ దుంగ పొడవు ఉండేటట్లు వాళ్ళు దాటేటట్లు ఇచ్చినాడు. తండ్రికి తెలుసు వీళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళకి ఈతలు కూడా రాదు, ఈత వస్తే ఒకవేళ ఈదుకుంటూ పోతాడు. తండ్రికి తెలుసు, తన కుమారుల గురించి తండ్రికి తెలియదు ఏముంటుంది చెప్పండి. ఏ తండ్రికైనా తన పిల్లల గురించి తెలుసు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయని తెలుసు. కాబట్టి అది దుంగ ఇచ్చినాడు. ఇంకా మూడవ కుమారుడు అసలే తీసుకున్నాడు, ఈత రాదు, ఎట్లా పోతాడు అంటే మొదటి కుమారుడు మాత్రం తండ్రి చెప్పినట్లు అవతలి గ్రామానికి పోయి సరుకులు తెచ్చినాడు. తండ్రి చెప్పినట్లు సక్సెస్ అయినాడు, విజయం సాధించినాడు. తండ్రి ఏం చెప్పినాడు అది చేసినాడు. రెండవ కుమారుడు ఫెయిల్యూరే. మూడవ కుమారుడు ఎనిమిదికి వచ్చినాడు. ఎందుకు తండ్రి చెప్పిన మాట వినాలి అంటే ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు మనం ఇది పాటించాలా అనవసరము అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకు రాయాలా, ఎందుకు రాయాలంటే రాయింది రావు, అర్థమైందా? రాయంది రావు, ఫార్ములాస్ రాయంది రావు. ఏం సినిమా పాటలు కాదు కదా, సినిమా పాటనే మనము 4-5 సార్లు మననం చేసుకుంటే కానీ తెలుగులోనే మనకు ఉండేది. అది మరలా ఏమో పెద్దగా ఏమో కూడా ఉండదు, తెలుగే సినిమా పాట తెలుగులోనే ఉంటుంది. అదైనా గుర్తుండాలనే కనీసం ఒక 5-6 సార్లు నువ్వు టేపు కార్డు పెట్టుకొని అది వింటే కానీ నువ్వు గుర్తుండదు. మరి అట్లా అది చదువు లెక్కలంటే అంత సులభం కాదు కదా గుర్తుండడానికి. ఊరిగా చూస్తే ఎట్లా గుర్తుంటాయి ఒకసారి. కాబట్టి రాయాలి, మనసు దానిపైన పెట్టాలి, అప్పుడు సూత్రాలు వస్తాయి. ఇవి రాకపోయినా అనుకోండి, మనం డైరెక్ట్ ట్రిగ్నామెట్రీ లేకపోయినాం అనుకోండి, ఇవన్నీ వచ్చిండవు. కొంతమంది పిల్లలకి ఏం చేసింటారంటే చిన్నతనంలో ఆ వయసులో తెలియకపోవడం వల్ల సరిగా వినరు. క్లాస్లో ఏదో సార్ టీచర్ ఏమో చెప్తుంటారో టీచర్స్ ఏమో చెప్తారు, ఏ టీచర్ అయినా కూడా చెప్పకుండా అనుకుంటుంటారు. ప్రతి ఫార్ములా చెప్తారు, ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అర్థం కాలేదంటే ఏ టీచర్ అయినా కూడా నేను చెప్తానని ఏ టీచర్ చెప్తారు. కాకపోతే మీరేం చేస్తారంటే అడగరు, ఫస్ట్ అడగరు. స్టూడెంట్ టీచర్కు ఇది అర్థం కాలేదని లేచి అడగరు. అది నామోస్ స్టూడెంట్ చెప్పింది శ్రద్ధగా వినరు. అక్కడ టీచర్ చెప్తాను, ఇక్కడ మాటలు మొదలుపెట్టుకుంటారు, వీళ్ళ పని వినరు అట్లా. కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు ఉపయోగం ఉండాలంటే నేను చెప్పినట్లు చేస్తే ఉపయోగం ఉంటుంది. లేదనుకోండి మీకు ఇంకొక 100 మంది టీచర్లు చెప్పినా కూడా మీరు అక్కడే ఉంటారు, మార్పు ఉండదు. మీరు 100 మంది మీకు చదువు చెప్పు అక్కడ ఉండవు, అక్కడే నువ్వు కష్టపడినావనుకో, నీకు 10th క్లాస్లో 35 మార్కులు వచ్చినా సార్, 35 మార్కులు వచ్చినా సార్ అని కూడా ఏం ఇబ్బంది లేదు. చెప్పినట్లు రాయండి, చూస్తున్నా ఇప్పుడైనా వస్తాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. 75 100 వస్తాయి మార్క్స్ ఇంటర్మీడియట్లో. కష్టపడాలి, బాగా కష్టపడాలి. పెన్ను పేపర్ తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్. పబ్లిక్ పోయేసరికి టెక్స్ట్ బుక్ను కనీసం అంటే 6-7 టైమ్స్ నేను రివిజన్ చేసినానని చెప్పాలి. ఎన్ని కావాలమ్మా, ఎన్ని మార్కులు కావాలంటే ఎన్ని మార్కులు వస్తాయి మీకు. ఓకే, చెప్పినట్టు చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఆల్జీబ్రా సూత్రాలు చెప్తాను. అవి నేర్చుకున్న తర్వాత ట్రిగ్నామెట్రీ. ఓకే.